Hey guys, welcome back to my channel. This is Ansha Reddy. ఈ రోజు మెదక్లో ఉన్న ప్లేసెస్ ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి డే ట్రిప్, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడమే. మేము ఏ ప్లేసెస్ కవర్ చేసామన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. హెడ్ బ్యాక్ టు మెదక్ ఒక 1.5 hours పడుతుంది. ఇప్పుడు కనిపిస్తుంది దుండిగల్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీ అన్నమాట. గుమ్మడిదల టోల్ ప్లాజా అయితే టచ్ అయింది. నర్సాపూర్ ఫారెస్ట్ రోడ్కి అయితే వచ్చేసాము. చాలా బాగుంటుంది ఈ రోడ్. అటు ఇటు ట్రీస్ అండ్ మంకీస్ కూడా ఉంటాయి ఇక్కడ ఫుల్గా. మెదక్ వెళ్ళే వేలు నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అయితే ఉంది. సో పనిలో పని అది కూడా చూసుకొని వెళ్దామని ఆగాము. సో ఇక్కడ నర్సాపూర్ ఫారెస్ట్ విజిటర్స్ పార్కింగ్ 4-wheeler 3-wheelers కేమో 20, 2-wheelers కేమో 10. ఎంట్రీ ఫీజు వచ్చేసి అడల్ట్స్ కి 50 అండ్ చిల్డ్రన్ కి 30. పార్క్ టైమింగ్స్ 9 to 5:30. ట్యూస్డే టు సండే ఓపెన్ ఉంటుంది, మండే హాలిడే. ఎవరికైతే ఫారెస్ట్, నేచర్ అండ్ ట్రెక్కింగ్ ఇష్టం ఉంటుందో ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. ఇగ్నోర్ చేయండి, మా వాడికి ఏది చూసినా ఎక్సైట్మెంటే ఉంటుంది. పార్క్ ఎంట్రన్స్ దాటిన తర్వాత ఇట్లా మనకి రూట్ మ్యాప్ అయితే పెట్టారు. ఈ పార్క్లో హైలైట్ వచ్చేసి వాచ్ టవర్ అన్నమాట. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. సైన్ బోర్డ్స్ అన్ని పెట్టారు. మొత్తం 15 minutes ఉంటుంది ట్రెక్కింగ్. సో నాట్ సో ఈజీ అండ్ నాట్ సో హార్డ్, మీడియం ఉంటుంది. సిటీ నుంచి క్విక్గా ఎస్కేప్ కావాలంటే ఇక్కడికి రావచ్చు, ఎందుకంటే అవుట్స్కర్ట్స్లోనే ఉంది కాబట్టి. రెస్ట్ తీసుకోవడానికి అనమాట. వచ్చి టైర్డ్ అవుతాం కదా, ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు. ఫారెస్ట్ మధ్యలో రెస్ట్ తీసుకోవాలి. ఇలా మేము ఇప్పుడు తబల మీద కూర్చున్నాం. ఇట్ లాస్ట్ వాచ్ టవర్కి అయితే వచ్చేసాము. ఇది మొత్తం 3 floors ఉంది. మా అంశికి ఇలాంటి అంటే ఫుల్ ఇంట్రెస్ట్. ఎక్కడున్నా ముందు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది ఆ టవర్ పై నుంచి వ్యూ అన్నమాట. అక్కడ కనిపిస్తుంది నర్సాపూర్ లేక్ అండ్ రిసార్ట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనకి ఆ టవర్ నుంచి చూస్తుంటే మెయిన్ రోడ్ కనిపిస్తుంది, నర్సాపూర్ టు మెదక్ రోడ్. చుట్టూ ఫారెస్ట్ అండ్ ఒక సైడ్ లేక్ కనిపిస్తుంది, చాలా బాగుంది. టవర్ మీద సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేశారు. కొద్దిసేపు అయితే వ్యూస్ చూస్తూ టైం స్పెండ్ చేయొచ్చు. అలా పార్క్ లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత నర్సాపూర్ ఎండింగ్ లో ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. మేము మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాము. శ్రీ రాఘవేంద్ర అనే హోటల్ అయితే కనిపించింది.
హాట్ దోశ అయితే ఫినిష్ చేసాము. నర్సాపూర్ నుంచి ఒక 50 minutes ట్రావెల్ చేసిన తర్వాత మెదక్ అయితే రీచ్ అయిపోయాము. ఈ బిల్డింగ్ వచ్చేసి అక్కడ పోస్ట్ ఆఫీస్ అన్నమాట. చాలా బాగుంది కదా, ఏదో ఓల్డ్ హెరిటేజ్ బిల్డింగ్ లాగా అనిపించింది. మెదక్లో ఎంతో ఫేమస్ అయిన చర్చ్ కనిపించింది ఫస్ట్. ఆ టైంలో రష్గా ఉంటుందని చెప్పేసి రిటర్న్ వచ్చే టైంలో చూద్దామని చెప్పేసి ముందుకైతే వెళ్ళిపోయాము. ఆ పచ్చని ఫార్మ్స్ నుంచి వెళ్తే ఆ ఫీలే వేరే ఉంది. మెదక్ నుంచి పోచారం అయితే వెళ్తున్నాము. ఇది పోచారంలో డ్యామ్కి వెళ్ళేది. ఇదే పోచారం డ్యామ్. కాకపోతే ఫ్లో ఎక్కువ ఉందని చెప్పేసి పోలీసులు అక్కడ ఉండి ఎలా చేయట్లేరు. లేకపోతే ఆ పైన బ్రిడ్జ్ మీదకి వెళ్ళొచ్చు అనమాట. ఆ చివరి వరకు వెళ్ళొచ్చు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ వరకు వెళ్ళాము అండ్ అక్కడ వాటర్లో కూడా ఆడుకున్నాము. కొంచెం ముందుకు వెళ్తే ఆడుకోవడానికి ఉంటుంది. ఫుల్ డిసప్పాయింట్మెంట్తో వెనకకైతే స్టార్ట్ అయిపోయాము. సో అక్కడి నుంచి చూడొచ్చు, దూరంలో ఫ్లో అయితే కనిపిస్తుంది డ్యామ్ దగ్గర. మేము వెళ్ళిన రోజు వెదర్ అయితే అదిరిపోయింది. ఆ స్కై అండ్ గ్రీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈరోజు మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. పోచారం నుంచి మెదక్ రిటర్న్ వస్తుంటే ఆన్ ద వేలోనే ఉంటుంది. ఆ శాంక్చురీలో సఫారీ కూడా ఉంది, సఫారీ వెహికల్. వాటి ప్రైసెస్ చిల్డ్రన్కి 50 అండ్ పెద్దవాళ్ళకి 100 రూపీస్ సఫారీ. సో మన ఓన్ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు. మేమైతే మా కార్లోనే వెళ్తున్నాము. ఎంటర్ అయిపోయాము. సో మొత్తానికి 4.5 kilometers ఉంటుందంట లోపల. అక్కడక్కడ కొంచెం థిక్ ఫారెస్ట్ లాగానే అనిపించింది. చూడాలి ఇంకా ఏమేమి యానిమల్స్ ఉంటాయో. పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. ఈ సఫారీలో మాకు కనిపించిన ఒకే ఒక బర్డ్ అయితే కాదు. సో ఫస్ట్ చూసిన బర్డ్ అనమాట. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఒక వాటర్ బాడీ కనిపించింది. వావ్, దీన్ని చూస్తే ఒక పిక్నిక్ స్పాట్ లాగా అనిపించింది. ఇది వచ్చేసి బర్డ్ వాచింగ్ ఏరియా. మంచి లేక్ అండ్ ట్రీస్ అయితే ఉన్నాయి సరౌండెడ్ బై. కొద్దిసేపు మంచిగా వాటర్లో ఆడుకొని ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. ఏమైనా కనిపిస్తాయని చూడాలి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మొత్తానికి డీర్స్ని అయితే స్పాట్ చేసాము. చిన్నది పాండ్ లాంటిది కనిపించింది. అక్కడ క్రెయిన్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి. ఒక పికాక్ కనిపించింది. అది మమ్మల్ని చూసి ఇంకా పరిగెత్తడం. భయపడినట్టుంది పాపం. కొంచెం మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్కి వెళ్ళిన తర్వాత ఒక వాచ్ టవర్ అయితే ఉంది. ఒక బ్యూటిఫుల్ థింగ్ అయితే చూసాము. ఎంత బాగుందో పికాక్. చాలా దగ్గర నుంచి చూసాము. కిడ్స్ ని తీసుకొస్తే మాత్రం చాలా బాగా లైక్ చేస్తారు వాళ్ళు.
ఇంకొక పికాక్ అప్పుడే ఫెదర్స్ని విప్పి క్లోజ్ చేస్తుంది అనమాట. ఎంత బాగుందో. సో మేము కెమెరా తీసే లోపలనే అది క్లోజ్ చేసేసింది. చూస్తున్నాను. ఈ సఫారీలో మాకు ఎక్కువ పికాక్స్, డీర్స్, మంకీస్ అవే కనిపించాయి మొత్తానికి. ఇంకా ఎగ్జిట్ గేట్కి వెళ్తున్నప్పుడు డీర్స్ అయితే రోడ్ క్రాస్ చేస్తున్నాయి అక్కడ. అలా మా సఫారీని కంప్లీట్ చేసుకొని మెదక్ వెళ్తున్నాము. రోడ్ కండిషన్ అండ్ ఆ వెదర్, ఆ ట్రీస్ చాలా బాగుంది. మెదక్ సిటీకి అయితే వచ్చేసాము. ఫస్ట్ అక్కడ ఫేమస్ చర్చ్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి చర్చ్ పార్కింగ్ ఏరియా అనమాట. సో సండే మార్నింగ్ వస్తే ఇదంతా ఫుల్ అయిపోతుంది. అందుకే మేము ఆఫ్టర్నూన్ టైంకి వెళ్ళాము. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ చర్చెస్ ఇన్ ఇండియా అండ్ సెకండ్ లార్జెస్ట్ చర్చ్ ఇన్ ఏషియా. 1924లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి 200 feet లాంగ్ అండ్ 100 feet వైడ్ ఉందంట. ఇది చర్చ్ లోపల అనమాట. చాలా పెద్దగా ఉంది. అరౌండ్ 5,000 పీపుల్ అట్లా పడతారంట దీంట్లో. ఆ చర్చ్ దగ్గరలోనే షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉంది. లోపల చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. టాయ్స్, జ్యువెలరీ, స్నాక్స్ అండ్ దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్ని అమ్ముతున్నారు. ఇది చర్చ్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. చర్చ్ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా స్ట్రైట్గా వస్తే ఇక్కడ ఏదో షూటింగ్ పాయింట్ ఉందంట. సో అది కూడా చూసేద్దాం. చిన్న రోడ్డు, అటు ఇటు బనియన్ ట్రీస్ ఉన్నాయి. ఎంతో ఓల్డ్ ట్రీస్. ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది ఒక ఓల్డ్ కాలేజ్. చాలా మూవీస్ ఈ కాలేజ్ దగ్గర షూటింగ్ జరిగిందంట. ఇక్కడికి చాలా మంది ఫ్యామిలీస్ అట్లా పిక్నిక్ లాగా వచ్చేసి అక్కడే వండేసుకొని అక్కడే తినేసి వెళ్తున్నారు. నితిన్ సై మూవీ ఉంది కదా, అది ఇక్కడే షూటింగ్ చేశారనమాట. హీరో బైక్ నుంచి ఇట్లా పైకి వస్తాడు కదా స్టెప్స్. సో ఇది వాళ్ళ కాలేజ్. ఇంకా చాలా మూవీస్లో ఉంది. నేను లోకల్, జార్జ్ రెడ్డి అలాంటివి. వింటేజ్ లుక్తో అదిరిపోయింది కాలేజ్. కాలేజ్ మీద ఇలా పెద్ద గ్రౌండ్ అయితే ఉంది. అన్ని ప్లేసెస్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ఇక్కడ తినేసి ఇక్కడ రిలాక్స్ అయ్యి ఇక్కడ ఆడుకోవచ్చు. ఇంకా ఒంట్లో ఓపిక అయిపోయింది, కడుపులో ఆకలి స్టార్ట్ అయింది. అందుకే చర్చ్ పక్కన ఉన్న హోటల్కి అయితే వచ్చేసాము. అక్కడే మనకి ఒక వెజ్ హోటల్ ఉంది, ఒక నాన్ వెజ్ హోటల్ ఉంది. సో వచ్చేసి ఫుల్గా తినేసాము. ఇంకా హైదరాబాద్కి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఒక 2 places మిస్ చేసాము. ఒక ఫేమస్ టెంపుల్ అండ్ ఒక ఫుడ్ కూడా ఉంటుంది. సో మా హస్బెండ్కి ఈవినింగ్ ఏదో వర్క్ ఉందని చెప్పేసి తొందరగా అయితే స్టార్ట్ అయిపోయాము. సో దట్స్ ఇట్ గైస్ ఇన్ టుడేస్ వీడియో. మీకు ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.